పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ పేరే వినిపిస్తుంది. డార్లింగ్ కటౌట్కి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో సలార్ మరోసారి నిరూపించింది. రీసెంట్గా ప్రభాస్ ఓ అరుదైన రికార్డ్ కొట్టేశాడు. రెబల్ స్టార్ ప్రభాస్కి ప్రస్తుతం ఎదురు లేకుండా పోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన సలార్ సీజ్ ఫైర్ 1 సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర కూడా సలార్ ప్రభంజనం సృష్టిస్తుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో సలార్ ఓపెనింగ్ వీకెండ్లో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. తాజా అప్డేట్ ప్రకారం ఉత్తర అమెరికాలో సలార్ $5 మిలియన్ వసూలు రాబట్టింది. దీంతో అమెరికా, కెనడాలో 3 సార్లు $5 మిలియన్ గ్రాస్ వసూలు చేసి సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు. బాహుబలి 2 చిత్రాలు అంతకుముందు ఈ రికార్డు సృష్టించాయి. ఇక ఓవరాల్గా బాహుబలి సిరీస్తో పాటు RRR మాత్రమే ఈ అరుదైన రికార్డు అందుకుంది. తాజాగా $5 మిలియన్ క్లబ్లోకి ఎంటర్ అయిన 4వ చిత్రంగా సలార్ నిలిచింది. మరోవైపు ప్రభాస్ మాన్యా సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ బెల్ట్లో కూడా గట్టిగానే పనిచేస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లో విడుదలైన 2 రోజుల్లోనే దాదాపు 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ లెక్కలు చూసి ఇండస్ట్రీ వర్గాలే అవాక్కవుతున్నారు. ప్రభాస్ స్టామినా చూసి బాలీవుడ్ మరోసారి షేక్ అయింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంత ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ప్రభాస్ పని అనిపోయిందంటూ చాలామంది ట్రోల్ చేశారు. కానీ సలార్ సినిమాతో వాళ్ళందరికీ తన విశ్వరూపం చూపించాడు ప్రభాస్. తన కటౌట్కి సరైన సినిమా పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించాడు. ప్రభాస్ క్రేజ్కి, స్టామినాకి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ స్టైల్ టేకింగ్ తోడై సలార్ను ఎక్కడో కూర్చోబెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ అయితే సలార్కి ఫిదా అయిపోయారు. అసలు ప్రభాస్ చేయాల్సిన సినిమా ఇది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక సలార్ రిలీజ్ అయి 3 రోజులు అవుతున్నా ఇప్పటికీ ట్విట్టర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్లో సలార్, ప్రభాస్ హ్యాష్ట్యాగ్లు ఇంకా ట్రెండింగ్లోనే ఉన్నాయి. ఇక సలార్ పార్ట్ 2 కోసం అయితే ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 2లో పృథ్వీరాజ్, సుకుమారన్, ప్రభాస్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సెస్లు ఉన్నట్లు ఇప్పటికే తెలిసింది. దీంతో పార్ట్ 2పై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.